హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నిఫ్టీ 24,334 దగ్గర స్టాప్ అయింది ఫ్రెండ్స్. -1.75 పాయింట్స్ తగ్గింది. ప్రీవియస్ క్లోజ్ నిన్నటి క్లోజ్ వచ్చి 24,335 ఫ్రెండ్స్ నిఫ్టీ. ఫ్రెండ్స్ కొంచెం పెరిగి ఈరోజు 24,400 వరకు పోయి మళ్ళా 24,334 వద్ద క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఫ్లాట్గా క్లోజ్ అయింది ఈరోజు నిఫ్టీ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నిఫ్టీ 50 చూస్తే 24,334 దగ్గర స్టాప్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా నిఫ్టీ నెక్స్ట్ 50 వస్తే 64,508 పాయింట్స్ దగ్గర స్టాప్ అయింది. -0.59% తగ్గింది. ఓకే, ఇంకా నిఫ్టీ బ్యాంక్ వచ్చి 55,087 దగ్గర స్టాప్ అయింది. ఓకే, 0.55% తగ్గింది ఈరోజు. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 వచ్చి -0.85% తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి -1.73% తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు. ఫ్రెండ్స్, ఇంకా ఇండియా విక్స్ వచ్చి ఫియర్ ఇండెక్స్ ఫ్రెండ్స్, ఇది వోల్టాలిటీ ఇండెక్స్. ఈరోజు +4.89% పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు 18.22 ఉంది, ఎక్కువ పెరిగింది ఈరోజు. అందుకే మార్కెట్స్ ఫ్లాట్గా నిలిచినాయి. ఓకే, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ రెండు బాగా తగ్గినాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా గిఫ్ట్ నిఫ్టీ చూస్తే మనకు నేను వీడియో తీసే టయానికి 24,261 వద్ద ఉంది ఫ్రెండ్స్, -0.55% లాస్తో. ఓకే, డోజన్స్ ఫ్యూచర్స్ వచ్చి -1.74% లాస్తో ఉన్నాయి. నాస్డాక్ కానీ -2.52% లాస్తో. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా బ్రెంట్ క్రూడ్ USD $62.22 ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈరోజు ఒక బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ $62.22 ఉంది ఫ్రెండ్స్ ఈరోజు. ఇంకా USD INR వస్తే $1కు మన ఇండియా $1 ఎంత అంటే మన రూపీస్లో $84.49 ఉంది ఫ్రెండ్స్ ఈరోజు. $84.49. ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూస్తే ఫ్రెండ్స్, మనకు 544 స్టాక్స్ పెరిగితే 1998 స్టాక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్. 544 స్టాక్స్ పెరిగితే 1998 స్టాక్స్ తగ్గినాయి. అంటే ఒక స్టాక్ పెరిగితే 4 స్టాక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్. ఒక స్టాక్ పెరిగితే 4 స్టాక్స్ తగ్గినాయి. ఓకే, ఇంకా ఫ్రెండ్స్ సెక్టోరల్ పర్ఫార్మెన్స్ చూస్తే మనకు రియాలిటీ సెక్టార్ 1.91% పెరిగింది ఫ్రెండ్స్. ఫార్మా సెక్టార్ 0.44% పెరిగింది. హెల్త్ కేర్ సెక్టార్ 0.44% పెరిగింది ఫ్రెండ్స్. ఇంకా PSU బ్యాంక్ అయితే 2.23% తగ్గింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మీడియా సెక్టార్ వచ్చి 2.18% తగ్గింది ఫ్రెండ్స్. ఇంకా కన్స్యూమర్ డ్యూరబుల్స్ వచ్చి 0.88% తగ్గింది ఫ్రెండ్స్. ఇంకా టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, HDFC లైఫ్ టాప్ గెయినర్గా నిలిచింది, +4.01% పెరిగింది. మారుతి సుజుకి వచ్చి +3.51% పెరిగింది. భారతీ ఎయిర్టెల్ వచ్చి +2.23% పెరిగింది. SBI లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చి 2.06% పెరిగింది ఫ్రెండ్స్. ఇంకా టాప్ లూజర్స్ విషయానికి వస్తే బజాజ్ ఫిన్సర్వ్ 5.58% తగ్గింది ఫ్రెండ్స్. బజాజ్ ఫైనాన్స్ 5.04% తగ్గింది. ట్రెంట్ వచ్చి 4.06% తగ్గింది. ఓకే, టాటా మోటార్స్ వచ్చి 3.21% తగ్గింది ఫ్రెండ్స్. ఇంకా FIDI డేటా చూస్తే ఫారినర్స్ మన మ్యూచువల్ ఫండ్స్ FIIs వచ్చి 50 కోట్లకు కొన్నారు ఫ్రెండ్స్. మన DIIs వచ్చి 1792 కోట్లకు కొన్నారు. FIIs ఓన్లీ 50 crores కొన్నారు.
మన డిఐఎస్ 1792 కోట్లకు కొన్నారు. వరుసగా 11 సెషన్స్లో ఎఫ్ఐఎస్ బయర్స్ గానే ఉన్నారు ఫ్రెండ్స్. అది పాజిటివ్ మనకు. ఫ్రెండ్స్, ఇంకా స్టాక్ మార్కెట్ న్యూస్ విషయాన్ని చూస్తే మనము బజాజ్ ఫైనాన్స్ బోనస్ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్. బోనస్ ఇస్తా ఉంది, స్టాక్ స్ప్లిట్ ఇస్తా ఉంది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఏ షేర్ హోల్డర్ కరెంట్లీ హ్యాస్ 100 షేర్స్ అంటే మనకు ఒక షేర్ హోల్డర్కు 100 స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, 100 షేర్స్ బజాజ్ ఫైనాన్స్లో ఎన్ని షేర్స్ అవుతాయో చూద్దాం మనము. ఓకే ఫ్రెండ్స్, మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి బజాజ్ ఫైనాన్స్వి. అవి వచ్చిన తర్వాత ఈరోజు బజాజ్ ఫైనాన్స్ 4% పైన తగ్గింది ఫ్రెండ్స్. ఈరోజు మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బోనస్ షేర్స్ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేసింది. 56 రూపీస్ డివిడెండ్ కానీ అనౌన్స్ చేసింది ఒక షేర్కు బజాజ్ ఫైనాన్స్. అంటే బజాజ్ ఫైనాన్స్ మనకు ఒక షేర్ ఉందనుకోండి, ఒక షేర్ ఉంటే 4 బోనస్ షేర్స్ ఇస్తా ఉంది. అలాగే ఒక షేర్ ఉంటే టూ షేర్స్గా స్ప్లిట్ అవుతుంది. ఓకే, ఒక షేర్ ఉంటే 2 షేర్స్గా స్ప్లిట్ అవుతాయి. ఒక షేర్ ఉంటే 4 బోనస్ షేర్స్ వచ్చి యాడ్ అవుతాయి. ఓకే, అంటే 4:1 రేషియోలో బోనస్ షేర్స్ ఇస్తా ఉంది, 2:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ ఇస్తా ఉంది కంపెనీ. ఓకే, అంటే కంపెనీ బోనస్ షేర్స్ స్టాక్ స్ప్లిట్ ఇదంతా కంప్లీట్ అయ్యే ప్రాసెస్ జూన్ 27 ఈ సంవత్సరము 2025 జూన్ 27 లోపు జరుగుతుంది అని చెప్తా ఉంది కంపెనీ. అంటే మీరు అజ్యూమ్ చేసుకోండి, మీ దగ్గర బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఒక 100 ఉన్నాయి అనుకోండి, 4 షేర్స్గా బోనస్ ఇస్తా ఉంది కాబట్టి 4 షేర్లు బోనస్ 100 × 4 4 షేర్లు వచ్చి చేరుతాయి మీకు. ఒక్కొక్క 4 షేర్లు వస్తాయి ఒక షేర్ ఉంటే, ప్లస్ 400 అయిపోతాయి. అప్పుడు 100 షేర్లు ఉన్నాయనుకోండి, 4:1 అంటే 400 షేర్లు యాడ్ అవుతాయి మీకు, ప్లస్ ఒక 100 షేర్స్, టోటల్గా 500 షేర్లు అవుతాయి. ఓకే, అప్పుడు బోనస్ షేర్స్ 4 ఇస్తే ఒక్కొక్క షేర్కు మీ దగ్గర 400 షేర్లు వచ్చి యాడ్ అయితే ముందు ఈ 100 షేర్లు 500 షేర్లు ఉంటాయి. తర్వాత స్టాక్ స్ప్లిట్ 2:1 రేషియోలో ఒక స్టాక్ ఉంటే 2 షేర్లు యాడ్ అవుతాయి. కాబట్టి మీ దగ్గర 500 షేర్లు కదా బోనస్ ఇచ్చిన తర్వాత, 400 షేర్లు ప్లస్ 500 షేర్స్ ఉంటాయి. ఇప్పుడు 500 షేర్స్కు ఒక్కొక్క షేర్కు 2 అంటే 500 × 2, 500 × 2 అంటే 1000 షేర్స్ అయిపోతాయి మీవి బజాజ్ ఫైనాన్స్. 100 షేర్లు ఉంటే 1000 షేర్స్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే లోపు ఈ రికార్డ్ డేట్ టయానికి మీరు డిమాట్ అకౌంట్లో పెట్టుకుంటే ఎన్ని షేర్లు ఉంటే 10 టైమ్స్ అయిపోతాయి. ఓకే, ఒక షేర్ ఉంటే 10 షేర్లు అనుకోండి, ఒక షేర్ మీది డిమాట్ అకౌంట్లో ఉంటే 10 షేర్లు అయిపోతాయి. 500 షేర్లు ఉంటే 100 షేర్లు ఉంటే 1000 షేర్లు అయిపోతాయి. 100 షేర్లు ఉంటే 1000 షేర్లు అవుతాయి. ఒక షేర్ ఉంటే 10 షేర్లు అవుతాయి. ఓకే, అది ప్రాసెస్. రికార్డు లోపు మీ డిమాట్ అకౌంట్లో బజాజ్ ఫైనాన్స్ షేర్లు ఉంటేనే ఇవి, ఒక షేర్ ఉంటే 10 షేర్లు అయిపోతాయి. 100 షేర్లు ఉంటే 1000 షేర్లు అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఉంది కదా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఫ్రెండ్స్. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అది 81% పెరగొచ్చు ఈ కరెంట్ ప్రైస్ నుంచి అని చెప్తున్నారు. ఓకే, 81% పైకి పోవచ్చు అని. ఎందుకంటే ఆఫ్టర్ లార్జ్ ప్రాజెక్ట్ గెట్స్ రెరా అప్రూవల్ వచ్చింది కంపెనీకి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్ కంపెనీకి రెరా అప్రూవల్ వచ్చింది కాబట్టి 81% కరెంట్ ప్రైస్ నుంచి పెరగవచ్చు అని సిఎల్ఎస్ఏ వాళ్ళు చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇంకా ప్రెస్టీజ్ ఎస్టేట్స్ 5% గెయిన్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, ఈరోజు 5% పెరిగింది, అప్రూవల్ వచ్చింది కాబట్టి. సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తున్నారు, బాగా 81% పెరగవచ్చు అని. ఓకే, కరెంట్ ప్రైస్ నుంచి. ఇంకా బ్రోకరేజెస్ ఏం చెప్తున్నారంటే ప్రెస్టీజ్ ఎస్టేట్స్
ఎప్పటి నుంచో వెయిట్ చేసే అప్రూవల్ వచ్చేసింది ఇందిరాపురంది. ఓకే, ఇందిరాపురం ప్రాజెక్ట్, ఇందిరాపురంలో ప్రాజెక్ట్ అప్రూవల్ అయిపోయింది, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాము అని చెప్తా ఉంది. 81% పెరగవచ్చు ప్రెస్టేజ్ ఎస్టేట్స్ అంటా ఉంది. ఓకే ఫ్రెండ్స్, జెన్సన్ ఇంజనీరింగ్లో ఫ్రాడ్ జరిగింది కదా, ఆ కంపెనీలో నేను చెప్తానే ఉన్నా వరుసగా 4 days నుంచి. ఇది ఈ ఒక్క సంవత్సరంలో రూ. 1124 నుంచి 81, ఈ రోజు ఇంకా తగ్గింది, రూ. 71 వచ్చింది ఈ రోజు స్టాక్ ప్రైస్. కరెంట్ ప్రైస్ జెన్సన్ ఇంజనీరింగ్ రూ. 71లో ట్రేడ్ అవుతా ఉంది ఈ రోజు. రూ. 1124 దగ్గర ఉండింది, రూ. 71 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది. డైలీ 5% లోయర్ సర్క్యూట్లో వస్తూ ఉంది. అందుకు ఇట్లాంటి కంపెనీస్ కొనకూడదు మీరు. ఓకే, చూసి ఫండమెంటల్స్ అన్ని చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇట్లాంటి కంపెనీస్లో ఆర్డర్లు వస్తూ ఉన్నాయని ఫ్రాడ్ చేస్తే మీరు చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఆర్బీఐస్ 1.25 lakh crore లిక్విడిటీ బూస్ట్ చేస్తున్నారు. ఓకే, 1 ఇంతకు ముందు మన ఆర్బీఐ గవర్నర్ గారు ఇట్లే లిక్విడిటీ బూస్ట్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా 1.25 lakh crore లిక్విడిటీ బూస్ట్ చేస్తూ ఉన్నారు లేటెస్ట్గా. ఇది స్టాక్ మార్కెట్స్కు పాజిటివ్ ఫ్రెండ్స్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా విశాల్ మెగామార్ట్ ఈరోజు పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు బాగానే ర్యాలీ ఆఫ్టర్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ డబుల్స్ ఇన్ Q4లో ప్రాఫిట్ డబుల్ అయింది ఫ్రెండ్స్ ఈ కంపెనీ విశాల్ మెగామార్ట్కు. విత్ అనలిస్ట్ ఎక్స్పెక్టింగ్ ద స్టాక్ టు హిట్ రూ. 160కు హిట్ అవుతుంది, పెరగొచ్చని. రూ. 160 వరకు పోవచ్చు ఈ స్టాక్ కరెంట్ ప్రైస్ నుంచి అని అనలిస్టులు చెప్తున్నారు. డబుల్ అయింది స్టాక్ Q4 రిజల్ట్స్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ విశాల్ మెగామార్ట్ ప్రాఫిట్ 88% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే Q4లో. అందుకే అనలిస్టులు 161 వరకు పోవచ్చు ఈ స్టాక్, పెరగవచ్చు కరెంట్ ప్రైస్ నుంచి అని చెప్తున్నారు. అందుకే ప్రాఫిట్ 88% జంప్ అయింది కాబట్టి ఈరోజు ఒకటే రోజు 10% పెరిగింది విశాల్ మెగామార్ట్. 10% ఒకటే రోజు ఈరోజు స్టాక్ ప్రైస్ పెరిగింది. ఎవరో బ్లాక్ డీల్లో కొన్నారు ఫ్రెండ్స్, ఎవరో ఇన్వెస్టర్లు ఈరోజు బ్లాక్ డీల్లో 1.1 crore షేర్స్ ఆఫ్ విశాల్ మెగామార్ట్ కొన్నారు. 0.24% కొన్నారు. 1.1 crore షేర్స్ కొన్నారు అంటే 0.24% కొన్నారు. చేంజ్ హ్యాండ్స్ బ్లాక్ డీల్లో కొన్నారు. ఎవరో నైట్కు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది విశాల్ మెగామార్ట్ సూపర్ మార్కెట్ చైన్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది 88% ఇయర్ ఆన్ ఇయర్లో రైజ్ అయింది కాబట్టి నెట్ ప్రాఫిట్ 115 కోట్లకు ప్రాఫిట్ వచ్చింది ఈ మార్చ్ క్వార్టర్లో. కంపేర్ టు లాస్ట్ క్వార్టర్లో, లాస్ట్ ఇయర్లో సేమ్ క్వార్టర్లో 61 కోట్లు వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్లో. 61 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఈ ఇయర్ 115 కోట్లు వచ్చింది, 88% పెరిగింది. ఓకే ఫ్రెండ్స్. ఇంకా రెవెన్యూ చూస్తే విశాల్ మెగామార్ట్ది 23% పెరిగింది ఫ్రెండ్స్. రెవెన్యూ పెరిగి 23% పెరిగి 2548 కోట్లకు వచ్చింది, చేరింది. ఓకే, లాస్ట్ ఇయర్ చూస్తే రెవెన్యూ 2069 కోట్లు ఉండింది. 2069 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 2048 కోట్లకు రెవెన్యూ చేరుకునింది. ఎబిడ్డా కానీ, కంపెనీ ఎబిడ్డా కానీ సర్జ్ అయింది ఫ్రెండ్స్, పెరిగింది 42.6% పెరిగి 357 కోట్లకు పెరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే 250 కోట్లు ఉండింది. 250 కోట్లు ఎబిడ్డా ఉంటే లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఈ ఇయర్ 357 crore పెరిగింది, 42.6%. మంచి రిజల్ట్ ఫ్రెండ్స్ ఇది విశాల్ మెగామార్ట్. ఫ్రెండ్స్, ఇంకా టైర్ స్టాక్స్ చూస్తే మనము ఈరోజు టైర్ స్టాక్స్ ర్యాలీ యాజ్ సీట్ డెలివర్ స్ట్రాంగ్ Q4 రిజల్ట్స్. సీట్ కంపెనీ ఉంది కదా టైర్లు, అది స్ట్రాంగ్ Q4 రిజల్ట్స్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సిగ్నల్స్ పాజిటివ్ FY26 అవుట్లుక్ అని చెప్పింది. అంటే ఈ మంచి రిజల్ట్స్ వచ్చినాయి దీనికి. ఓకే, అందుకు ఈరోజు 10% వరకు పెరిగినాయి ఫ్రెండ్స్. 5 to 10% వరకు పెరిగినాయి. మినిమం 5% వరకు పెరిగింది సీట్
జేకే టైర్స్, ఇవి టైర్ల కంపెనీస్ అన్నీ. ఓకే, మంచి ప్రాఫిట్ వచ్చింది టైర్ల కంపెనీస్కు. ఫ్యూచర్ కానీ అవుట్లుక్ బాగుంటుంది FY26 అని చెప్తున్నారు. ఫ్యూచర్లో కానీ టైర్ కంపెనీస్ బాగానే గ్రోత్ అవ్వచ్చు, పెరగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బ్రెంట్ క్రూడ్ తక్కువ ఉంది కాబట్టి వీళ్ళకు తక్కువ పడుతుంది కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తక్కువ పడుతుంది. కెమికల్స్ యూజ్ చేస్తారు కాబట్టి వీళ్ళు బ్రెంట్ క్రూడ్ యూజ్ చేస్తారు ఆ కెమికల్స్లో, టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో. అందుకు రా మెటీరియల్ తక్కువ పడుతుంది కాబట్టి మంచి ప్రాఫిట్స్ రావచ్చు అని చెప్తున్నారు. ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు స్టాక్స్ బాగా పెరిగినాయి ఫ్రెండ్స్. పాజిటివ్ ఇది టైర్ కంపెనీస్కు. ఫ్రెండ్స్ వేదాంత కానీ, వేదాంత మినరల్స్ కంపెనీ ఫ్రెండ్స్, ఇది రిజల్ట్స్ వచ్చినాయి. 154% ఇయర్ ఆన్ ఇయర్లో కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ పెరిగింది ఫ్రెండ్స్. 3,483 కోట్లకు పెరిగింది. ఓకే, రెవెన్యూ కానీ 14% పెరిగి 40,455 కోట్లకు పెరిగింది ఫ్రెండ్స్. ఇంకా కన్సాలిడేటెడ్ ఎబిడ్డా కంపెనీది చూస్తే మనము 11,618 కోట్లకు పెరిగింది. 11,618 కోట్లకు ఎబిడ్డా వచ్చి 30% పెరిగింది ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్లో. అండ్ 3% క్వార్టర్ ఆన్ క్వార్టర్లో పెరిగింది. ఎబిడ్డా మార్జిన్ కానీ 35% పెరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ 12 క్వార్టర్స్లో ఇది ఎక్కువ ఫ్రెండ్స్. లాస్ట్ 12 క్వార్టర్స్ నుంచి ఇప్పుడు 35% పెరిగింది ఎబిడ్డా మార్జిన్. ఇది పాజిటివ్ ఫ్రెండ్స్ వేదాంతకు. ఫ్రెండ్స్ ఇంకా వరుణ్ బెవరేజెస్ కంపెనీ రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. కూల్ డ్రింక్ కంపెనీ, సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ ఉంది కదా వరుణ్ బెవరేజెస్, మంచి కంపెనీ. అది రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఓకే, ఈ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ వచ్చి 731 కోట్లు, 731 కోట్లు వచ్చింది ఫ్రెండ్స్. 33.45% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్లో. రెవెన్యూ కానీ 29% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగింది ఫ్రెండ్స్. కంపెనీస్ రెవెన్యూ కానీ 5,680 కోట్లకు చేరింది. లాస్ట్ ఇయర్లో చూస్తే 4,397 కోట్లకు వచ్చింది. ఓకే, రెవెన్యూ 4,397 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఇప్పుడు 5,680 కోట్లకు పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఈ వరుణ్ బెవరేజెస్ కంపెనీ డివిడెండ్ అనౌన్స్ చేసింది. ₹1.50 పర్ షేర్ అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్. ఓకే, రికార్డ్ డేట్ వచ్చి May 7 లోపు, May 7 ఫ్రెండ్స్ రికార్డ్ డేట్. ఈ డివిడెండ్ రావాలంటే May 7లోగా మీ డిమాట్ అకౌంట్లో వరుణ్ బెవరేజెస్ షేర్స్ ఉంటే, ఎన్ని షేర్లు ఉంటే అన్ని 50 పైసలు మల్టిప్లై చేసుకోవచ్చు మీరు. ఒక షేర్కు 50 పైసలు. ఓకే, అంటే వరుణ్ బెవరేజెస్ Q4 రిజల్ట్స్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 33% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్లో. రెవెన్యూ కానీ 29% పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. అందుకే ఫ్రెండ్స్ వాల్యూమ్ గ్రోత్, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా వాల్యూమ్ గ్రోత్ పెరిగింది. సౌత్ ఆఫ్రికాలో, ఇండియాలో వాల్యూమ్ గ్రోత్ పెరిగిందని చెప్తున్నారు. అందుకే పర్ఫార్మెన్స్ పెరిగింది, మంచి రిజల్ట్స్ వచ్చినాయని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇది పాజిటివ్ వరుణ్ బెవరేజెస్కు. ఫ్రెండ్స్ ఇండస్ ఇండ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు, ఇండస్ ఇండ్ బ్యాంక్ రిమైన్స్ ఫండమెంటలీ స్ట్రాంగ్ డెస్పైట్ టాప్ మేనేజ్మెంట్ ఎగ్జిట్. టాప్ మేనేజ్మెంట్ అశ్విన్ పరేఖ్ గారు, MD అండ్ CEO గారు రిజైన్ చేసిండ్రు కదా, దాంట్లో డెరివేటివ్స్ సెగ్మెంట్లో ఫ్రాడ్ జరిగిందని ఇండస్ ఇండ్ బ్యాంక్లో 2,200 కోట్లు ఏమో ఫ్రాడ్ జరిగింది ఫ్రెండ్స్. దాన్ని బాధ్యత వహిస్తూ MD అండ్ CEO అశ్విన్ పరేఖ్ గారు రాజీనామా చేసిండ్రు. ఓకే, అయినా కానీ ఇండస్ ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది ఇండస్ ఇండ్ బ్యాంక్ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ, మేనేజ్మెంట్ ఎగ్జిట్ అయినా కానీ పవర్ఫుల్ కంపెనీ, ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్గా ఉంది అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, లేటెస్ట్గా ఇప్పుడు May 1 నుంచి ATM ట్రాన్సాక్షన్ ఛార్జెస్ టు గో అప్ ఫ్రమ్ May 1. May 1 నుంచి రేపటి నుంచి ATM ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పెరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఎంతనో చూద్దాం మనము. ఫ్రెండ్స్ RBI ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది బ్యాంక్స్కు,
ఏమంటే మీరు పెంచుకోండి ఏటీఎం క్యాష్ విత్డ్రాల్ ఛార్జెస్ అని చెప్పింది. ఏటీఎం క్యాష్ విత్డ్రాల్ ఛార్జెస్ పెంచుకోండి అని ఆర్బీఐ బ్యాంక్స్కు చెప్పింది. మేము ఒకటి నుంచి పెంచుకోమని. ఓకే, రేపటి నుంచి బ్యాంక్ కస్టమర్స్ కెన్ స్టిల్ మేక్ 5 ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు సేమ్ బ్యాంక్లో విత్ సేమ్ బ్యాంక్. ఇప్పుడు మీకు ఎస్బీఐలో ఉంటే ఎస్బీఐలో 5 ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ఎస్బీఐ ఏటీఎంస్లో. 3 అట్ అదర్ బ్యాంక్స్, వేరే బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అనుకోండి, మీది ఎస్బీఐ అకౌంట్ ఉంటే వేరే బ్యాంక్స్ కాబట్టి 3 ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు మెట్రో ఏరియాస్లో. సేమ్ బ్యాంక్ అయితే సేమ్ బ్యాంక్ ఏటీఎం అయితే 5 ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఓకే, అంటే మంత్లీ 5 ట్రాన్సాక్షన్స్ సేమ్ బ్యాంక్లో, అదర్ బ్యాంక్స్లో అయితే 3 ట్రాన్సాక్షన్స్ మంత్కు చేసుకోవచ్చు ఫ్రీగా. దాన్ని దాటితే ఇప్పుడు ఎంత అంటే ఏటీఎంస్ బియాండ్ మంత్లీ ఫ్రీ యూస్ కంటే దాటితే 5 ట్రాన్సాక్షన్స్ సేమ్ బ్యాంక్, అదర్ బ్యాంక్స్ అయితే 3 ట్రాన్సాక్షన్స్. దాన్ని మించితే ముందు 21 రూపాయలు నింది ఫ్రెండ్స్ ఛార్జెస్, ఫీజు పడతా ఉన్నింది ఎక్స్ట్రా. ఓకే, ఇప్పుడు 23 రూపాయలు పర్ ట్రాన్సాక్షన్. ఒక ట్రాన్సాక్షన్స్కు 21 రూపాయి ఉన్నింది, 21 రూపాయి ఇంతకు ముందు. ఇప్పుడు 23 రూపాయలు పర్ ట్రాన్సాక్షన్ పడుతుంది. అంటే 2 రూపీస్ పెంచేసిండ్రు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ గ్రీవ్స్ కాటన్ రిజల్ట్స్ వచ్చినాయి. ఓకే, గ్రీవ్స్ కాటన్ 2 వీలర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కంపెనీ ఇది రిజల్ట్స్ వచ్చినాయి. స్టాక్ జంప్స్ 10% స్టాక్ పెరిగింది. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ పెరిగింది ఫ్రెండ్స్ ఎక్కువ. 2 రూపీస్ డివిడెండ్ అనౌన్స్ చేసిండ్రు వీళ్ళు. అంటే ఫ్రెండ్స్ గ్రీవ్స్ కాటన్ వాళ్ళు ఇయర్ ఆన్ ఇయర్లో కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ వచ్చి 24 కోట్లు పెరిగింది ఫ్రెండ్స్. రెవెన్యూ కానీ ఎబిడ్డా కానీ గ్రోత్ ఉంది, పెరిగింది. కంపెనీ బోర్డు డిక్లేర్ చేస్తూ ఉంది డివిడెండ్ 2 రూపాయలు ఒక షేర్, ఒక షేర్కు 2 రూపాయలు డివిడెండ్ అనౌన్స్ చేస్తూ ఉంది గ్రీవ్స్ కాటన్. ఓకే ఫ్రెండ్స్, అంటే గ్రీవ్స్ కాటన్ 24 కోట్లు ప్రాఫిట్ వచ్చింది. 2.6 crore వస్తే లాస్ట్ క్వార్టర్లో ఇప్పుడు 24 crore వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా కన్సాలిడేటెడ్ రెవెన్యూ కానీ 22.3% అంటే 822 కోట్లు పెరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ టైం రెవెన్యూ వచ్చి లాస్ట్ ఇయర్ 672 కోట్లు ఉండింది. ఎబిటా కానీ నియర్లీ డబుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎట్లా అంటే 92.8% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగింది ఎబిటా. లాస్ట్ ఇయర్లో 45 crores వస్తే ఇప్పుడు 92.8% పెరిగింది ఎబిటాలో. ఎబిటా మార్జిన్ కానీ పెరిగింది 5.6% ఫ్రమ్ 3.5% ఉండింది లాస్ట్ ఇయర్లో. ఇప్పుడు ఈ ఇయర్లో ఎబిటా మార్జిన్ కానీ 5.6% పెరిగి బెటర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అని చెప్తా ఉంది కంపెనీ. 2 రూపాయలు డివిడెండ్ అనౌన్స్ చేసింది గ్రీవ్స్ కాటన్. ఫ్రెండ్స్ ఇంకా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా పోర్ట్స్ కంపెనీ ఇది మంచి కంపెనీ, రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఓకే, ప్రాఫిట్ 54.4% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగింది ఫ్రెండ్స్. అంటే 509.4 కోట్ల వరకు పెరిగింది ప్రాఫిట్. ఓకే, రెవెన్యూ కానీ 17% రైజ్ అయిందని చెప్తా ఉంది ఫ్రెండ్స్ కంపెనీ. ఇది పాజిటివ్ ఫ్రెండ్స్, కంపెనీకి బెనిఫిట్ ఇది. ఇంకా నెక్స్ట్ న్యూస్, సెబీ చీఫ్ తుహిన్ కాంతపాండే గారు ఏం చెప్తున్నారంటే, సెబీ చీఫ్ ఈయన రెస్ట్రిక్షన్స్, ఈయన సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు చీఫ్ ఈయన చెప్పినట్టే జరగాల అంతా. ఓకే, ఈయన మెయిన్ కాబట్టి ఈయన చీఫ్, సెబీ చీఫ్ తుహిన్ కాంతపాండే గారు ఏం చెప్తున్నారంటే, మెట్ ప్లెంటీ ఆఫ్ ఎఫ్పిఐస్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ను మీట్ అయిన అమెరికాలో నేను అమెరికాలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ను మీట్ అయిన చాలామందిని, ఫారినర్స్ను. వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ మూడ్ అంతా పాజిటివ్గా ఉంది ఇండియా మీద, ఇండియాలో ఇన్వెస్ట్ చేసేందుకు పాజిటివ్గా ఉన్నారు అంతా ఇన్వెస్టర్లు అమెరికాలో, ఇండియాకు పాజిటివ్ అది అని తుహిన్ కాంతపాండే గారు, సెబీ చీఫ్ గారు చెప్తున్నారు. ఇది మన ఇండియాకు పాజిటివ్. ఓకే, అలాగే మన ఎఫ్ఐఎస్ కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ డైలీ వరుసగా 11 రోజుల నుంచి కొంటానే ఉన్నారు.
అట్లే వీళ్ళు సెబీ చీఫ్ కానీ అదే చెప్తున్నారు. ఇంకా యుఎస్లో ఎఫ్పిఐస్ను, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ను కలిశాను. చాలామంది ఇండియా మీద పాజిటివ్గా ఉన్నారు. ఇండియాలో ఇన్వెస్ట్ చేయవచ్చు, ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్తున్నారు సెబీ చీఫ్ గారు. ఇది ఫ్రెండ్స్ బ్రీఫ్గా ఈరోజు స్టాక్ మార్కెట్ న్యూస్. మీట్ యూ టుమారో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.